నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా అమ్మవారి గ్రామోత్సవం. అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర అభివృద్ధిని మరిచి దోపిడీని లక్ష్యంగా పాలన సాగించింది. ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ విమర్శ. అక్రమంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం. సెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవర్ శ్రీనివాసులు హెచ్చరిక. ర్యాంకులంటే ప్రైవేటు విద్యా సంస్థలకే సాధ్యం. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు సర్కారు బడిలోనూ ఉత్తమ ఫలితాలను సాధిస్తూ సత్తా చాటుకుంటున్నారు పేద విద్యార్థులు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల నియామకంపై గందరగోళం, నూతన విద్యా విధానం ద్వారా పాఠశాలల విలీనం, అవసరమైన పాఠ్య పుస్తకాల సరఫరా చేయడంలోనూ, అధ్యాపకుల పోస్టుల భర్తీ చేయడంలోనూ జాప్యం అయినప్పటికీ తిరుపతి జిల్లాలోని కోట మండలంలో ఉన్న ప్రభుత్వ హైస్కూల్ ప్లస్ జూనియర్ బాలికల కళాశాలలో బాలికలు కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా గూడూరు డివిజన్ స్థాయిలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. శుక్రవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో 72% ఫలితాలు సాధించారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 46 మంది బాలికలు హాజరు కాగా అందులో 33 మంది ఉత్తీర్ణత సాధించారు. అందులో ఎంపీసీ గ్రూపు నందు యనమల శివాని 455 మార్కులతోనూ, బైపీసీలో కొలంగారి మహిత 401 మార్కులతోనూ ప్రథమ స్థానాన్ని సాధించారు. ఈ మేరకు ఉత్తీర్ణులైన బాలికలను కళాశాల ప్రిన్సిపాల్ సురేంద్ర బాబు అభినందించారు. ఉపాధ్యాయుల కృషి వల్ల ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మొత్తం 46 అప్పేడు, పాస్ నుంచి 33, ఫెయిల్ వచ్చి 13. సో టోటల్ పర్సంటేజ్ 72%తో మన అంటే మొత్తం కలిపి సార్ ఇది మొత్తం 46 మందిలో ఇది గూడూరు డివిజన్, గూడూరు కాన్స్టిట్యున్సీ ఏ లెక్కన వేసుకున్నా మనదే ఫస్ట్. నెక్స్ట్ జిల్లా లెవెల్లో మనది 5వ స్థానం ఉంది. తిరుపతి జిల్లా లెవెల్లో 5వ స్థానంలో. ఇంకొక విషయం ఏంటంటే ఈ 5వ స్థానం మనం అనుకోవచ్చు, కానీ ఇంత నెంబర్తో ఇంత పర్సంటేజ్ ఎక్కడా లేదు. అందరూ కూడా 15 లోపే పిల్లలు ఉన్నారు. జెడ్పీ హై స్కూల్ ప్లస్లో మన జిల్లాలో, తిరుపతి జిల్లాలో 15, 20 ఇంత లోపే ఉన్నారు పిల్లలు. 46 మందికి అప్పీర్ అయితే 33 మంది పాస్ అవ్వడం అనేది మన జిల్లాలో కూడా ఎక్కడ లేదు. కారణంగా అయినటువంటి ముఖ్యంగా మన విద్యార్థుల్ని నేను అభినందిస్తాను. మా మాటలు వారు విని చక్కగా ఫాలో అయ్యి వాళ్ళు పట్టుదలతో అమ్మాయిలు మేము దేనికి తగ్గేది లేదు, ఎంతైనా మేము చేస్తాం సార్, చదువుతాము అని చెప్పి ఆదివారాల పూట కూడా మా క్లాసులు పెట్టుకోండి సార్ అని చెప్పి వాళ్ళే కోరారు. మేము వస్తాం సార్, మేము ఏరే ఊరైనా మా క్లాసులు పని చేయకపోయినా మేము షాపింగ్ పెట్టుకునే వస్తాం సార్, మేము క్లాసులు తీసుకోండి అనేటువంటి ఒక ఉత్సాహంతో వాళ్ళు రావడం, వాళ్ళ ఉత్సాహం మాకు ఉత్సాహం పెరిగిపోద్ది. ఆటోమేటిక్గా అది రిజల్ట్లో కనపడుతుంది. కళాశాల ప్రిన్సిపల్ గారు, తర్వాత మేము కొలీగ్స్, పేరెంట్స్ అందరూ కోఆర్డినేట్ చేసుకోవడం వల్ల ఆ పిల్లలకి ఈరోజు మంచి రిజల్ట్ వచ్చింది. ఇక్కడ ఎలాంటి ఫీజులు లేవు, ఉచిత విద్య. టోటల్గా మనకి ఉచిత విద్య అనేది జరుగుతుంది. కాబట్టి సులభంగా డబ్బులు ఎవరికి ఊరికే రావాలన్నట్టుగా మనకి ఇక్కడ ఆ డబ్బులతో ఇంకో దాన్ని ఉపయోగించుకోండి. డబ్బులు లేవని చెప్పి ఇక్కడ నాణ్యమైన విద్య లేవు అనేది లేదు. దానికి కారణం ఈ రిజల్టే. ఎక్కువ మంది విద్యార్థులు ఇక్కడ చేరి వాళ్ళ భవిష్యత్తు బంగారు బాటు చేసుకోవడానికి సహాయం అందిస్తారనేది మా అందరి యొక్క కోరిక. వాళ్ళందరికీ తెలియదు మొట్టమొదటి విద్యార్థి ఈ కాలేజీ మొట్టమొదటి విద్యార్థి. ఫస్ట్ అడ్మిషన్ అమ్మాయి మంచి మార్క్, అమ్మాయి లెక్క ఈరోజు ఇంత బాగా మంచి సెంటిమెంట్. అమ్మాయి గుడికాలు పెట్టి శివయ్య గారు అదేనా ఇదేనా ఇద్దరు ఒకటే.
అక్కడ ప్రధానోపాధ్యాయులు వారి చేతుల మీదుగా మన మేడం గారు రండి. థ్యాంక్ యూ సార్. మీరు సాధించామని సభాపూర్వకంగా మేము మీ అందరికీ తెలియజేస్తున్నాం. మన పాఠశాలలో అనగా ఏవికేఆర్ జడ్పీ హై స్కూల్ ప్లస్ కాలేజీ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చిన సందర్భంగా మన కళాశాల మంచి రిజల్ట్ తీసుకొచ్చినటువంటి పిల్లల యొక్క అభినందన సభను ఈరోజు జరుపుకోదలుచుకున్నాం. అందుకు ముఖ్యంగా వచ్చినటువంటి పేరెంట్స్, కళాశాలలో పనిచేసేటువంటి సిబ్బంది, పిల్లలు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పేరెంట్స్ అందరూ కూడా పోయిన సంవత్సరం స్టాఫ్ అందరూ వెళ్ళి ఆ పిల్లలందరినీ కూడా పంపించేదానికి సుముఖత చూపి మన పాఠశాల లేకపోతే మన కళాశాల మీద వారు పెట్టుకున్నటువంటి నమ్మకాలని మరి బొమ్మ చేయకుండా మంచి రిజల్ట్ తీసుకొచ్చినటువంటి పిల్లలకి, అలాగే మన పాఠశాలలో అంటే మన కళాశాలలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి, వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాంజలులు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కష్టపడి పనిచేశారు, మంచి రిజల్ట్ వచ్చింది. కష్టపడి చదివారు పిల్లలు, మంచి రిజల్ట్ వచ్చింది. అంతేకాకుండా పోయిన సంవత్సరం ఎంతో కష్టపడి శ్రమ కోర్చి కారు వేసుకొని అన్ని గ్రామాలకి, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు తిరిగి పిల్లల్ని మీరు పంపించండి, మేము మంచి రిజల్ట్ తీసుకొస్తాం, పిల్లల్ని మా పాఠశాలకు మా కళాశాలకు పంపించండి, ఈ సంవత్సరం కొత్తగా పెట్టాం, మంచి రిజల్ట్ మేము బాగా. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని బజార్ వీధిలో ఉన్న శ్రీరామ మందిరానికి రామభక్తులైనటువంటి సుమన్, గోపి, శ్రీనివాసులు, సిద్ధయ్య ఉత్సవ విగ్రహాలను వితరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 300 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఈ రామ మందిరం శ్రీరాముని భజనలకు, భక్తి పాటలకు నిలయంగా ఉండిందని, ఈ మధ్య కాలంలోనే రామ భక్తుల ద్వారా శ్రీరామ మందిరాన్ని పునర్నిర్మించడం జరిగిందని చెప్పారు. అయితే స్వామివారి ఉత్సవ విగ్రహాలు మాత్రం ఆయన ఉత్సవాలు జరిపే సమయంలో లేక భక్తులు కొంచెం నిరాశకు గురయ్యారని, ఈ క్రమంలో ఎండోమెంట్స్ వారికి ఈ ఉత్సవ విగ్రహాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఇక మీదట స్వామివారి ఉత్సవాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా ఈ ఉత్సవ విగ్రహాలను నాయుడుపేటలో ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుందని వారు తెలియజేశారు. నాయుడుపేట పట్టణంలో గత 300 సంవత్సరాల క్రితం స్థాపించబడినటువంటి శ్రీరామ మందిరాన్ని ఈ మధ్య 2-3 సంవత్సరాల క్రితము గ్రామ పెద్దలందరి యొక్క సహకారంతో, ఎండోమెంట్ వారి యొక్క సంకల్పంతో దాన్ని పునర్నిర్మించడం జరిగింది. ఆ యొక్క రామ మందిరము నాయుడుపేట పట్టణంలో బజారు కూడలిలో ఏర్పాటు చేయబడింది. అలాంటి నాయుడుపేట రామ మందిర పునర్నిర్మాణం తరువాత ప్రతి సంవత్సరం కళ్యాణం చేసుకోవడానికి కానీ, నగరోత్సవాలు చేసుకోవడానికి కానీ స్వామివారికి ఉత్సవ విగ్రహాలు లేకుండా ఉండేవి. అలాంటి కొరత ఆ యొక్క రామ మందిరానికి, స్వామికి లేకుండా ఉండాలని నాయుడుపేట గ్రామస్తుడు చాగనం సుమన్ సంకల్పించి స్వామివారికి ఉత్సవ విగ్రహాలని సమర్పించాలని చెప్పి సంకల్పించాడు. ఆ యొక్క నిధిని ఆయన మొత్తం దాదాపుగా స్వామివారికి విగ్రహాలకయ్యే ఖర్చుని ఆయనే భరిస్తే, కొద్ది భాగాన్ని గాదిరెడ్డి గోపి అయిన నేను, గరదవాడ శ్రీనివాసులైనటువంటి నా స్నేహితుడు, గంధవల్లి సిద్ధయ్య అనేటటువంటి నా స్నేహితుడు, సుబ్రహ్మణ్యం గారు, అత్తికాయల సుబ్రహ్మణ్యం గారు, ఇట్లా మేమందరం గ్రామ పెద్దలందరం ఈ యొక్క చాగనం సుమన్కి సహకరించి 1,56,000 రూపాయలు విలువ చేసేటటువంటి సీతారామాంజనేయ లక్ష్మణ సమేత ఉత్సవ విగ్రహాల్ని ఈరోజు నాయుడుపేటలో ఉన్నటువంటి రామ మందిరానికి
అందుకు ముఖ్య అధికారులైనటువంటి ఎండోమెంట్ ఆఫీసర్ శశాంక్ గారికి ఈ యొక్క ఉత్సవ విగ్రహాలని సమర్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి తిరుపతి జిల్లా వాకాడు ప్రొహిబిషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్ పరిధిలోని కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో అక్రమంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని సబ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవర శ్రీనివాసులు తెలిపారు. మండల కేంద్రమైన వాకాడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ కార్యాలయంలో సిఐ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు బెల్ట్ షాపులు నిర్వర్తించిన అక్రమంగా మద్యం డబ్బు పంపిణీ చేసినట్లు తమ దృష్టికి వచ్చినా వెంటనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయా మండల పరిధిలోని సమాచారం అందించిన వారి పేరు గోప్యంగా ఉంచి బాధితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న NDPL మద్యం నిషేధమని, ఎవరైనా తెచ్చేందుకు పాల్పడినా తీసుకువచ్చి రహస్య ప్రదేశాల్లో దాచి ఉంచినా వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎలక్షన్ నిబంధనలు ఉల్లంఘించిన సమయంలో కూల్ డ్రింక్ షాపులో మద్యం అమ్మినా, సేవించినా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. తాను వచ్చి 50 రోజులైందని, ఈ 50 రోజుల్లో 44 కేసులు పెట్టడం జరిగిందన్నారు. సర్కిల్ పరిధిలో ఏ సమాచారం తెలిసినా వెంటనే తనకు ఈ నంబర్కు 9440902514 ఈ నెంబర్కు ఫోన్ చేయాలని ప్రజలను కోరారు. వేరే స్టేట్ మద్యము, NDPL మద్యం ఎక్కడైనా కానీ సరఫరా జరిగినా, స్టోరేజ్ జరిగినా, మన రాష్ట్ర మద్యం అయినా ఎక్కడైనా కానీ స్టోరేజ్ జరిగినా కానీ మాకు తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. వాకాడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్, వాకాడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ సిఐ అయిన నేను మన వాకాడు స్టేషన్లో రాబో ఎలక్షన్స్ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నాను. ఈ దినమును వరకు మేము ఇప్పటి వరకు 44 కేసులు నేను వచ్చిన కాంచి పెట్టడం జరిగినది. అదే క్రమంలో ఎక్కడైనా కానీ బెల్ట్ షాపులు కానీ, మద్యం కూల్ డ్రింక్ షాపుల్లో కానీ ఎక్కడైనా మద్యం అమ్మినా కానీ కఠిన చర్యలు తీసుకోవటం జరిగింది. ప్రభుత్వ నిబంధనలు ఫాలో చేసే జరిగింది. ఎవరినైనా కానీ వదిలే ప్రసక్తి లేదు. 2, ఈ SEBకి సంబంధించి ఉచిత తైలాలు ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ పంచుతున్నా కానీ మాకు తెలియపరిచిన దాని మీద కూడా చర్య తీసుకోవడం జరిగింది. ఎవరైనా కానీ మనీ ట్రాన్సాక్షన్ చేసినా కానీ, లేదంటే ఏదైనా గిఫ్ట్ ట్రాన్సాక్షన్ ఫ్రీ జరిగినా కానీ అవి మాకు తెలియపరిచితే వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. మా ఫోన్ నెంబర్ 9440902514 SEB స్టేషన్ వాకాడు. ఈ సమాచారాన్ని ఎవరికి కూడా మీరు తెలియపరిచినా కానీ గోప్యంగా ఉంచుతాం, ఎవరికి తెలియపరచబడదు. బెల్ట్ షాపుల విషయంలో చాలా కఠినంగా ఉంటాము. మద్యము అనేది పంపకం అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారము జరగకూడదు. ఎక్కడ కూడా మద్యం పంపిణీ జరిగినా కానీ దానిపై చర్య తీసుకుంటాం. మద్యం కూడా నియంత్రిస్తున్నాము. షాప్కి ఇంతని మాత్రమే రేషన్ ఇచ్చాము. ఆ రేషన్ మించి ఎక్కడ అమ్మటానికి వీలు లేదు. ఏదన్నా ఇలాంటి ఏమన్నా అవకతవకలు జరిగితే మాకు తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. నమస్తే. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని కొండాపురం పంచాయతీలోని వడ్డీపాలెంలో జేహూ బీసీ కార్యక్రమం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి పర్యవేక్షణలో కొండాపురం పంచాయతీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తుమ్మ మోహన్ నాయుడు ఆధ్వర్యంలో జేహూ బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. అనంతరం తుమ్మల మోహన్ నాయుడు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు మహిళలకు వివరించడం జరిగింది. అలాగే వచ్చే నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ను అత్యంత మెజార్టీతో గెలిపించాలని, ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఘన విజయం ఇవ్వాలని ఆయన కోరారు. అనంతరం మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారని, ప్రతి గృహానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తారని, నిరుద్యోగ పట్టభద్రులకు ఉద్యోగం లభించేంత వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద అందజేస్తారని తెలిపారు. వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయల వరకు, అలాగే వికలాంగులకు 6,000 రూపాయలకు పెంచి ఇవ్వడం జరుగుతుందన్నారు. మన ప్రభుత్వం రాగానే ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని, రైతులకు అన్నదాత సుఖీభావ కార్యక్రమం కింద 20,000 రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. నమస్కారం. కవితమ్మ గారు ఇట్లా అందరికీ కూడా పేరు పేరున ఇప్పుడు మీరు అక్కడ కూర్చున్నంత మాత్రాన అదేం కాదు, అందరము సమానమే. అందులోకి మన బీసీలు అంటే గతంలో అయితే మనము 93 కులాలు మాత్రమే ఉన్నాయి.
ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇంకా తర్వాత వచ్చినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు కావచ్చు, అందరూ కూడా ఇంకొక 53 కులాలు తీసుకొచ్చి బీసీలో కలపడం జరిగింది. అయినా మనం వ్యతిరేకించలేదు, ఎందుకంటే రాణిలే కలపలేదు, దానివల్ల ఇబ్బంది ఏం లేదని గమకాలే ఉన్నారు. అయితే ఈ రోజు మనం ఎంతమంది ఉన్నామంటే ఈ రాష్ట్రంలో బీసీలు 65% ఉన్నాం. 100 మంది జనాభాలో 65% ఉన్నటువంటి బీసీలకి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ నష్టం పోయినా బీసీలో 65% మనం నష్టపోతున్నామని గ్రహించాల్సినటువంటి అవసరం మీకు ఎంతకైనా ఉంది. ఏ చిన్నది ఈ రోజు ఇసుక పోయినా కూడా మనకే నష్టం. ఓటర్స్ అందరూ కూడా లేరు. నేను ప్రాధాన్యపడి అడుగుతున్నాను, మీరు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మన సునీల్ కుమార్ గారికి మంచి మెజారిటీ తేగలిగితే మన ఊరి మీద మంచి అతనికి గౌరవం ఉండాలి. మనం అడిగినప్పుడు ప్రతి ఒక్కటి చేస్తారు. మీరు మనం ఎక్కడలే, ఈ ఊర్లో ఎక్కడలే, ఈ ఓట్లు ఎక్కడ కలిసేటప్పుడు ప్రతి ఊర్లో ప్రతి బూత్లో ఎన్ని ఓట్లు వస్తాయనేది ప్రతి ఒక్కటి ఎమ్మెల్యే గారికి లెక్క ఉండాలి. కాబట్టి మీరు మన ఓట్లు తెలుసుకోండి అనుకోవద్దు. మన బూత్ లో దాదాపు 2 బూత్లో కలిసి 17 లక్షల ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లలో ఏ బూత్ లో ఎన్ని పడ్డారు ప్రతిదీ లెక్క. మాకు కూడా మీరు ఓటేసింది లేదు, ఈ మొహాలు చూస్తే కూడా మాకు కొంత అర్థం అవుతుంది. ఖచ్చితంగా ఎన్నో సంవత్సరాలు చేసినారు, అయిపోయింది. ఈ చంద్రబాబు నాయుడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి చేసినట్టు ఏమి లేదు. ఈరోజు బీసీలు ఆర్థికంగా ఆదరణ పథకం ద్వారా చేతుడుతుల వారికి అనేక పనిముట్లు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నటువంటి ప్రభుత్వం అన్న చంద్రబాబు నాయుడు గారు. అవన్నీ కూడా ఈ బీసీల్లో ఇవన్నీ సంక్షేమ కార్యక్రమం అని చెప్పి రేపు బీసీలకి మనం చేసేటువంటి కార్యక్రమాలు కూడా వాళ్ళకి తెలియజేసి వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చైతన్యపరచాల్సిందిగా కోరుతూ మీ బీసీ కార్యక్రమాలు చేపట్టాలని తెలియజేశారు. అందువల్ల మీరందరూ కూడా ఈ బీసీలకి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా అర్థం చేసుకుని ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పాసి సునీల్ కుమార్, అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ కూడా చేసి అందరినీ కూడా ప్రత్యేకంగా గెలిపించి మనకి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే ఇలా అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈ సభాముఖంగా సెలవు. అధ్యక్షుడిగా అతను చెప్పిందే ఏదో బయట మనం ఏదన్నా అతని గురించి మాట్లాడితే నిలవడం కాల్ చేస్తాడు. అదే స్థితి మన రాష్ట్రానికి వస్తుంది. పొరపాటుతో రెండోసారిగా ఆయన సీఎం చేసుకున్నామంటే మనందరం బతికే ప్రాణాలు ఎవరు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సింది మనం మొత్తం వదిలేసి, మన ఇల్లు వాకిళ్ళు మొత్తం వదిలేసి బయట వెళ్ళిపోవాల్సింది. కాబట్టి పెద్దలందరూ బీసీలకి మనం నాయకుడు ఏమేమి చేస్తారో అన్ని చెప్పారు కాబట్టి ప్రత్యేకంగా దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఆలోచించి మనం 10 మందికి సైకిల్ గుర్తుకి మనం రేపు ఓటేసి మన సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా మనం సీఎం కూడా చంద్రబాబు నాయుడు గారు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు కరెక్ట్ గా ఇంక నెల ఉంది ఎలక్షన్. మే 13 ఈ టైంకి 5 గంటలకు క్లోజ్ అయిపోతుంది. ఎండలు కాబట్టి ఏదైనా 6 గంటల టైం ఇస్తారేమో మనకి తెలియదు. కరెక్ట్ గా అయిపోతుంది కాబట్టి అందరం ఈ నెల రోజులు కష్టపడి ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీరు ఒక మనిషి 4 దగ్గరికి ఆయా తెలుగుదేశానికి రేపు మన బిడ్డల భవిష్యత్తు కావచ్చు ఉండాలంటే మనం తెలుగుదేశం పార్టీకి ఓటేయాలా, సైకిల్ గుర్తుకి చంద్రబాబు నాయుడు స్కీమ్ చూసుకోవాలా. ఈ విధంగా మన బంధువర్గం కానీ అందరికి చెప్పి అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అదే విధంగా మనం పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఇచ్చారు. ఎక్కువ సీట్లు కూడా ఆయన అడగలేదు, 20 సీట్లు ఎంత చూసుకున్నాడు. ఎందుకంటే రాష్ట్రం డెవలప్ కావాలనే ఉద్దేశంతో. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ కూడా, బీజేపీ తెలుగుదేశం మన పార్టీ జనసేన ఈ 3 పార్టీలు కలిపి ఉమ్మడి అభివృద్ధిగా మన సునీల్ కుమార్ గారిని, అదేవిధంగా దోమల పువ్వు కూడా అంటే సైకిల్ గుర్తుకి ఒక దోమల పువ్వు వస్తుంది ఎంపీకి, దోమల పువ్వు గుర్తు కూడా అందరం ఓటు చేసి అత్యధిక మెజార్టీతో గెలుపుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే గొప్పలో మన మండలానికి ఒక మైనస్ ఉంది, తెలుగుదేశం మైనస్. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలి మండలంలోని హురుగొండ, మానమ్మాల గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ప్రచార కార్యక్రమం ఆర్భాటంగా మొదలైంది. ప్రచార కార్యక్రమంలో తిరుపతి ఎంపీ అభ్యర్థి మద్దుల గురుమూర్తి, సూళ్లూరుపేట శాసనసభ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య హాజరయ్యారు. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.
అనంతరం కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని చూసి సంక్షేమాన్ని చూసి ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయాలని 5 సంవత్సరాల పరిపాలనలో పాఠశాలలు ప్రభుత్వ ఆసుపత్రులు రోడ్లు ఇలా అభివృద్ధి పరుస్తూనే ప్రజల సంక్షేమంలో అమ్మఒడి వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయుత అనే కార్యక్రమాలను ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక అభివృద్ధికి దోహదపడే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాలన ఈరోజు ప్రజలను ఓటు అడిగే హక్కు తమకు ఇచ్చిందని 2024 ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మరలా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు పాలనలో చాలా స్వచ్ఛందంగా పరిపాలన చేసింది కాబట్టి ఈరోజు మన ఈశాన్యం అని కురుగండి నుంచి మానవాళికి ప్రచారం సాగుతుంది. భారీగా జనంతో ప్రచారం జరుగుతున్నది కాబట్టి ఈ జనమంతా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని, మా సంజీవయ్యని మళ్ళీ ఎమ్మెల్యే చేయాలని, మంత్రిగా చేయాలని మా ప్రజలంతా కోరుకుంటున్నారు. గత 5 ఏళ్లుగా ఈ పరిపాలనలో ఆయన ఇచ్చిన హామీల ప్రకారం పథకాలన్నీ సక్రమంగా నిర్వహించినాడు కాబట్టి ఆయన పరిపాలన మళ్ళీ కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకే మళ్ళీ ఓటు వేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నాం. ఈ పథకాలన్నీ సక్రమంగా మా గ్రామ ప్రజలకి అందరికీ అందినాయి కాబట్టి మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నాం. అలాగే మన మన గ్రామంలో సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గారు, తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు వీరు వచ్చేసి ఈరోజు కురువన గ్రామంలో క్యాన్వాస్ స్టార్ట్ చేసినారు. ఈరోజు ఈశాన్య మూల కాబట్టి కురువన గ్రామం ఒక సెంటిమెంట్. ఎవరు వచ్చినా కానీ కురువన గ్రామంలో ప్రచారం స్టార్ట్ చేస్తే వాళ్ళు విన్ అవుతారనే ఒక నమ్మకం. కురువన గ్రామం ఇంకొకటి కూడా, కురువన గ్రామంలో వైఎస్ఆర్సీపీకు పెట్టని కోట. కురువన గ్రామంలో 2019 ఎలక్షన్లు కురువన గ్రామంలో ఫస్ట్ ఓదార్పు యాత్ర జగన్మోహన్ రెడ్డిని తీసుకొని వచ్చి ఓదార్పు యాత్ర చేసింది. రాజశేఖర రెడ్డి విగ్రహం ఓపెన్ చేసింది ఫస్ట్ కురువన గ్రామంలో మేమే చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర అభివృద్ధిని మరచి దోపిడీని లక్ష్యంగా పాలన సాగించిందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ విమర్శించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని వల్లిపేడు గ్రామంలో టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిల్లకూరు మండల టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ అభ్యర్థించారు. సిలికాను అక్రమంగా తవ్వేసి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్వి రమణారెడ్డి, ఉచ్చూరు వెంకటేశ్వర్లు రెడ్డి, చిరంజీవి, మురళీకృష్ణ, షఫీ, నాగరాజు, ప్రవీణ్ రెడ్డి, వెంకటేశ్వర్లు నాయుడు, వెంకటకృష్ణయ్య, సుప్రజ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి విభజన చట్టం ద్వారా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కేంద్రంలో మరియు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే సాధ్యమవుతుందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేమయ్య తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. చిల్లకూరు మండలానికి చెందిన వేమయ్య గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక కావడంతో ఆయన మీడియా సమావేశం నిర్వహించి పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా వేమయ్య మాట్లాడుతూ తాను చిల్లకూరు మండలం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నానని, గూడూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తనను నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ పార్టీలు అన్ని విధాలుగా వైఫల్యం చెందాయని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేయాలని, కాంగ్రెస్ పార్టీ పాలనలో మాత్రమే దేశం అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అయితేమి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రెండు కూడా పూర్తిగా విఫలమైపోయినాయి. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అధిక ధరలు, అదేవిధంగా గ్యాసు, పెట్రోలు, డీజిలు అన్నీ కూడా విపరీతమైనటువంటి రేట్లు పెరిగిపోయినాయి. నిత్యావసరాల వస్తువుల యొక్క ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. సామాన్య మానవుడు బతకాలంటేనే చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశానికి శ్రీరామ రక్ష అని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నటువంటి సందర్భం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో 2014 తర్వాత ప్రజల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా చేపట్టలేకపోయినాయి. తెలుగుదేశం ప్రభుత్వం కానీ, గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ప్రస్తుతము ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ప్రజలకు ఏమాత్రం మేలు చేయలేకపోయాయి అని చెప్పేసి చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ హయాంలో 2004 నుంచి 2014 దాకా ఒక సుదీర్ఘమైనటువంటి సుభిక్షమైనటువంటి పరిపాలన కాంగ్రెస్ పార్టీ అందించడం జరిగింది. నాతోటి సరేపల్లి నియోజకవర్గ అభ్యర్థి గారికి, నా అభిమాన మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకించి పత్రికా సోదరులకి, పత్రికా మిత్రులకి నా యొక్క అభినందనము. ఈరోజు నాకు ఈ పార్టీ టికెట్ ఇవ్వడం అనేది గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు ఆ పార్టీని అంటబెట్టుకొని పార్టీలో కార్యక్రమాలు చేసుకుంటూ కష్టపడి ఈ పార్టీలో కొనసాగినందుకు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల వారి ఆశీస్సులతో, కేంద్ర మంత్రి మాజీ మంత్రి చింతామోహన్ గారి ఆశీస్సులతో నాకు అధిష్టానం నా సేవలు గుర్తించి నాకు ఈ గూడూరు అభ్యర్థిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నన్ను ఎన్నుకున్నందుకు గాను వాళ్ళందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇకపోతే నన్ను ఈ గూడూరు అభ్యర్థిగా నియమించినందుకు నా ప్రజలు నన్ను అభిమానించి, నా మిత్రులు నాకు సహకరించి నన్ను గూడూరు కాన్స్టిట్యున్సీలో గెలిపించుకుంటే గూడూరు యొక్క సమస్యలు, గూడూరు యొక్క బాధలు, జనాల యొక్క బాధలు, గూడూరులో ఉన్న సమస్యలు అన్నీ నాకు తెలిసిన వాడిని కాబట్టి వాటంటే మెరుగుపరుచుకొని ఇంకా ఒక ముందు అడుగు వేసుకుంటూ నేను పోగలనని తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం రాత్రి వైభవంగా అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలతో అమ్మవారి గ్రామోత్సవం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా అమ్మవారి గ్రామోత్సవం. అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర అభివృద్ధిని మరిచి దోపిడీని లక్ష్యంగా పాలన సాగించింది. ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ విమర్శ. అక్రమంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం. సెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవర్ శ్రీనివాసులు హెచ్చరిక. ఇవి ఇప్పటివరకు నా బెల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.